Hello all and welcome to Thai View, and here is our non-spoiler review of the film Swag. Movie చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే I loved it. ఈ ఇయర్ చూసిన ఫిల్మ్స్ లో ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఉంటుంది, చాలా క్వశ్చన్స్ తో స్టార్ట్ అయినా సెకండ్ హాఫ్ మాత్రం బ్యూటిఫుల్ రైటింగ్ విత్ అన్ ఎమోషనల్ క్లైమాక్స్. అండ్ శ్రీ విష్ణుకి కింగ్ ఆఫ్ కాంటెంట్ అనే ట్యాగ్ పడుతుంది. తన పర్ఫార్మెన్స్ చూసాక ఒప్పుకోవాలనే అనిపిస్తుంది. అంతగా ఎందుకు నచ్చిందో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే స్వాగానికి వంశం, ఆ వంశం నిధి. ప్రెసెంట్ టైమ్ లో ఎవరు అర్హులు అనేదే స్టోరీ. ట్రైలర్ లో ఉన్నట్టే నలుగురు శ్రీ విష్ణువులు ఉంటారు. ప్రతి ఒక్కరికి బ్యాక్ స్టోరీ ఉంటుంది. అండ్ ఈ థ్రెడ్స్ అన్ని వింజమార వంశంకి ఎలా కనెక్ట్ చేశారు అనేది థియేటర్ లోనే చూడాలి. మూవీ బిగినింగ్ లోనే అన్ని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ప్లాట్ లైన్స్ ఓపెన్ చేస్తారు. ఇన్ని ప్లాట్ లైన్స్ అవ్వటం వల్ల కొంచెం సింక్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ అట్ ప్లేసెస్ కామెడీ అంత గొప్పగా ఏం లేదు, బట్ యా రైటింగ్ క్వర్కీ ఉంటుంది. ఇన్ఫాక్ట్ చాలా సొసైటల్ థింగ్స్ ని మూవీలో తీసుకొని వాటి మీద సెటైర్ వేస్తారు. నాకు రైటింగ్ లో నచ్చిన ఆస్పెక్ట్ అదే. ఇన్ఫాక్ట్ రెండో వ్యూయింగ్ లో ఈ పాయింట్స్ అన్ని ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి. విజువల్స్ తో కూడా చాలా స్టోరీనే చెప్పారు. హెయిర్ స్టైలింగ్ నుంచి కాస్ట్యూమ్ చాయిసెస్ వరకు, ఈవెన్ రితు క్యారెక్టర్ కి ఇచ్చిన సినారియోస్ కూడా బాగున్నాయి. ఒక మంచి ప్లాట్ లో నీడే కాదు, దాన్ని డ్రైవ్ చేసే ఎమోషన్ అండ్ రేస్ చేసిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉండాలి. అండ్ హసిత్ ఆ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ని ఇంటర్వెల్ కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంటర్వెల్ సర్ప్రైజ్ అవుతారు. సెకండ్ హాఫ్ మొత్తం ఈ ప్లాట్ లైన్స్ ని ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని క్యారెక్టర్స్ మీద క్లారిటీ వచ్చాక ఆ ఫీలింగ్ వేరు. ఎంటర్టైన్మెంట్ మోడ్ నుంచి ఒక డీపర్ లేయర్ లోకి వెళ్తుంది. ఈ మూవీ రిలేటెడ్ స్పాయిలర్స్ ఎక్కడా పెట్టద్దు. ఆ స్టోరీ లైనే మూవీకి హార్ట్. అండ్ క్లైమాక్స్ కూడా బ్యూటిఫుల్ అనిపించింది. తీసుకున్న అన్ని క్యారెక్టర్స్ కి ప్రాపర్ ఎండింగ్ ఇస్తారు. ఇన్ఫాక్ట్ ఆ క్యారెక్టర్స్ అన్నిటినీ ప్రాపర్ గా డీల్ చేశారు. ఈ ఇయర్ తెలుగు సినిమాలో మంచి మూవీస్ చాలానే వచ్చాయి. ఆ లిస్ట్ లో స్వాగ్ ఆడుతుంది. రాజరాజ చోరానే నాకు చాలా ఇష్టం. అండ్ దిస్ గై అగైన్ డెలివర్డ్ బ్యూటిఫుల్ స్టోరీ. ఆ ఫినిష్ ఉంది. సెకండ్ హాఫ్ లో కొన్ని షార్ట్స్ ఉంటాయి, విజువల్ తో ఎమోషనల్ చేస్తారు. అండ్ కొన్ని ప్లేసెస్ లో డైలాగ్స్ తో ప్లాట్ ఆర్క్ ని కన్వే చేస్తారు. తెలుగు సినిమాకి ఇంకో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ దొరికేశాడు. రిమెంబర్ ద నేమ్, హసిత్ గోలి. ఈ మాట ఎందుకన్నామో మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, శ్రీ విష్ణు ఒక్కటే చెప్తున్నా, ఈ ఇయర్ శ్రీ విష్ణుకి అవార్డు రావాలి. దట్స్ హౌ ఈ పర్ఫార్మ్డ్. ఇప్పటి వరకు డ్యూయల్ రోల్ కూడా చేయని యాక్టర్ ఒకేసారి 4 రోల్స్, ఒక్కో రోల్ కి ఒక్కో మాడ్యులేషన్, ఒక్కో కాస్ట్యూమ్, డిఫరెంట్ స్టోరీ, అన్ని ఎమోషన్స్ లో డిఫరెన్స్ మనకి తెలుస్తుంది. ఎస్, ఎంటర్టైన్మెంట్ పార్ట్ శ్రీ విష్ణు ఎలా చేస్తారో మీకు తెలిసిందే. ఆ అల్లరి, కామెడీ అండ్ ఆల్ నోన్ స్టఫే, బట్ ఎమోషనల్ యాంగిల్ చేసినప్పుడు హీ జస్ట్ షైన్స్. కింగ్ ఆఫ్ కాంటెంట్ అని ఏసార్ మూవీలో. నిజమే, అప్పట్లో ఒకడుండేవాడు, సామచవరగౌన, నీది నాది ఓకే కదా, బ్రోచేవారెవర్రా, మెంటల్ మదిలో, రాజరాజ చోరా, ఓం బిం బుష్, ఇలా ఎన్నో మంచి మూవీస్. గ్రేట్ పర్ఫార్మెన్స్ బై శ్రీ విష్ణు. మీరా జాస్మిన్ గారి రోల్ కూడా చాలా బాగుంది. ఈవెన్ దో లిమిటెడ్ స్క్రీన్ టైం అయినా రోల్ బాగుంది. రితు ఇస్ గుడ్ ఇన్ హర్ రోల్. ఇలాంటి రోల్స్ రితు వర్మ ఎలా చేస్తారో తెలుసుగా. ఇన్ఫాక్ట్ రితు రోల్ పేరు నుంచి ఆర్క్ వరకు అన్ని కేర్ఫుల్ గా రాశారు. సునీల్ కూడా కాసేపే ఉంటారు, బట్ హీస్ గుడ్. అమృతంలో హర్షవర్ధన్ ని మన వివేక్ ఆత్రేయ అన్ని మూవీస్ లో పెట్టి మంచి రోల్స్ ఇస్తుంటే, కజిన్ హసిత్ ఏమో మన సర్వంకి మంచి రోల్ ఇచ్చారు. మిగతా క్యారెక్టర్స్ కూడా బానే చేశారు. హర్ష్ రోషన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. అసలు ఆ రోల్ యాక్సెప్ట్ చేయడమే ఛాలెంజ్. అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మ్యాన్. ఈవెన్ దిస్ గై డిజర్వ్స్ అన్ అవార్డ్. విరూపాక్ష తర్వాత మళ్ళీ ఈ రోల్ లో కూడా షైన్ అయ్యాడు. డెఫినెట్లీ టాలెంట్ ఉంది. కమింగ్ టు టెక్నికాలిటీ, వేదారమన్ విజువల్స్ చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ విజువల్స్ తో స్టోరీ చెప్పిన షార్ట్స్ చాలానే ఉంటాయి. అండ్ అవి చూసినప్పుడే ఈజీగా అర్థమవుతాయి. అండ్ మన వివేక్ సాగర్ బీజిఎం సినిమాకి ఒక క్యారెక్టర్ ని ఇచ్చింది. ఆ క్వర్కీ జోన్ లోకి వెళ్తూనే ఇమోషనల్ యాంగిల్ వైపు తీసుకొని వస్తారు. సాంగ్స్ స్టోరీకి తగ్గట్టున్నాయి. వింటేజ్ వైబ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫైనలీ అ గుడ్ ప్రోడక్ట్ ఫ్రమ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఇలాంటి కథలు ఇంకా తీసుకోండి రండి సార్. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ హసిత్ గోలి, ఇలాంటి లైన్ తీసుకుని డీల్ చేయడమే టఫ్ జాబ్. మూవీ అయ్యాక ఒకటే ఫీలింగ్, అ బ్రేవ్ అటెంప్ట్. ఒక యాక్టర్ నుంచి అన్ని షేడ్స్ తీసుకొని వచ్చి నరేటివ్ తో జనాలు ఎంగేజ్ అయ్యేలా చేయడం కష్టం. అండ్ థీమే ఈక్వాలిటీస్ మీద వెళ్తుంది. అలాంటి థీమ్ ని రిజాల్వ్ చేయడమే కష్టం. చేసేది సీన్స్ తో చేయాలి, సింపుల్ గా డైలాగ్స్ తో లాగేసేది కాదు. అండ్ హసిత్ హ్యాస్ దట్ సెన్సిబిలిటీ. ఇలా ఫిక్షనల్ లైన్ ని రియలిస్టిక్ గా మనం ఇమ్మర్స్ అయ్యేలా చెప్పడం గ్రేటే. అండ్ ఒక్క క్యారెక్టర్ ని కూడా వదలలే. అందరికీ ఆర్క్ ఉంటుంది, ప్రాపర్ గా రిజాల్వ్ చేస్తారు. అందుకే ఈ ఇయర్ చూసిన బ్యూటిఫుల్ ఫిల్మ్స్ లిస్ట్ లో ఇది కూడా యాడ్ చేసుకున్నా. ఇన్నిసార్లు బ్యూటిఫుల్ ఫిల్మ్ అన్నాం, అలాంటప్పుడు తెలుగు సినిమా లవర్స్ ఏం చేయాలి? ఇలాంటి అటెంప్ట్స్ ని థియేటర్ లోనే ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలు మన దగ్గర రాట్లే అని కాదు, వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి. ఇన్ఫాక్ట్ మూవీ అయ్యాక క్లాప్స్ కొడతారు.
ఇది గుర్తుపెట్టుకోండి. దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.